ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు సార్? ఆగలేదు కదమ్మా, యుద్ధం ఎక్కడ ఆగుతుంది? అంతకుముందు మొదలు పెట్టము అని చెప్పిండ్రా సార్? ఆ మాట ఏమైనా ఇచ్చిండ్రా? ఇచ్చింది, అది ఎప్పుడో ఐఏఏ వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారు, కానీ వాళ్ళకి కావాలి బాంబు. ఎందుకంటే ఆయన దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది. ఎవరైనా చేస్తే ఆయన అంతే సంగతి. ఆయన పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోతుంది. అది ఎక్కడ కొడతారో తెలియదు. దాని తర్వాత ప్రతి కమాండర్, ప్రతి సీనియర్ లీడర్ ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు ఒక డెవలప్ చేసుకున్నారు. సంవత్సరం నుంచి ఫాలో చేస్తున్నారు. సడన్గా ఎవరికి సిగ్నల్స్ లేవు, ఫోన్లు పనిచేయట్లేదు, ఎలక్ట్రిసిటీ సప్లైని కట్ చేసేసారు. పాత యుద్ధం కాదు, సరిహద్దుల ద్వారా యుద్ధాలే చూసాం. అవి సంప్రదాయ యుద్ధాలు అనుకోవచ్చా సార్? రష్యా యుక్రెయిన్ వార్ చూసారు మీరు. టెక్నాలజీ అంతా ఎవడో ఇక్కడ కూర్చొని బటన్ ప్రెస్ చేస్తారు, ఒక మిసైల్ అక్కడి నుంచి పోతుంది. థిక్ కాంక్రీట్, 24 ఇంచుల కాంక్రీట్, దాంట్లో కింద కూర్చున్న మనిషిని చంపేశారు వాళ్ళు. బంకర్ బస్టర్ యూజ్ చేసి. అంత హెవీ బాంబు ఉంటుంది సార్. ఇప్పుడు చైనా రష్యా పరిస్థితి ఏం చెప్పొచ్చు సార్? ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చైనా ఓపెన్ గా చెప్పేసింది. చేయరు, వాళ్ళు మాట్లాడతారు అంతే. న్యూక్లియర్ బాంబ్ వేసేంత వరకు రాలేదు. న్యూక్లియర్ బాంబ్ అంటే చిన్నపిల్లల ఆట కాదు. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మన హైదరాబాద్ లో ఏడుస్తున్నారు. ఈ వాళ్ళని అక్కడ పంపించండి ఒకసారి. ఇంత ఏడుస్తున్నారు కదా, ఓకే ఏమని అంటే ఎందుకు మోదీ డిక్టేటర్ అంటారు? అది కాదు, యూ షుడ్ బి అ డిక్టేటర్ సమ్ టైమ్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. డిసిప్లిన్ అంటే ఏంటి, వర్క్ ఎథిక్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి. ట్రంప్ ఇప్పుడు దాకా ఏం చెప్పాను, నేనే ప్రతి యుద్ధం ఆపాను చెప్పాను. ఇది ఆయన మొదలు పెట్టాడు. సో మీరు ఏం ఆపుతారు మళ్ళీ? ఈ యుద్ధం పుణ్యమా అని చాలా మందిలో చాలా టెన్షన్స్ అయితే క్రియేట్ అయినాయి సార్. చాలా వరకు మీ ఇంటర్వ్యూలో క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక ఫైనల్ వర్డ్ ప్రేక్షకులకి ఏం చెప్తారు? మీరు ఒక జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి లాస్ట్ 1 వీక్ నుంచి నేను తిరుగుతున్నాను, 1 మంత్ నుంచి కూడా తిరుగుతున్నాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎఫ్లు, మొన్న విజయవాడలో సమాలోచన, కొన్ని యూనివర్సిటీస్లో అక్కడ చాలా మటుకు తిరిగి మేము మాట్లాడుతాం, ఛానల్స్లో కూడా. జియో పొలిటిక్స్లో ఒకటే అండి, మనకు ఎవరు సహాయం చేస్తారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. మన మీద ఎవరు దాడి చేశారో వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. మన మీద దాడి చేస్తున్నోని వెళ్ళి హెల్ప్ చేస్తే అది మీరు చేస్తున్న అన్నిటికంటే పెద్ద తప్పు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను, అలీ ఖమేనీ. కశ్మీర్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, ముస్లిమ్స్ కశ్మీర్ని సపరేట్ చేసేయాలి ఇండియా అని చెప్పిన మనిషి అలీ ఖమేనీ. పాకిస్తానీతో ఈక్వల్ మనకి. అంతే అంతే అంతే. మనకు చాబార్ ఫోర్ట్ ఇచ్చారు, ఆయనకు అంత ప్రేమ ఏం లేదు. చాబార్ ఫోర్ట్ ఉంటేనే మనకు అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ వస్తుంది, వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే, రేపు కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా మన అట్లనే చాబార్ ఫోర్ట్ మీరు పెట్టుకోండి అంటారు. వాళ్ళు మనని సహాయం ఎవరు చేశారు? ఇజ్రాయెల్ చేశారు. వాళ్ళని మర్చిపోకూడదు. కార్గిల్ టైంలో మన దగ్గర ఆయుధాలు లేకుండా ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి. బాలకోట్ టైంలో హెల్ప్ చేశారు. అంటే ఇజ్రాయెల్ అండ్ ఇండియాకు ఉన్న కామన్ ఏంటంటే మన చుట్టుపక్కల అన్ని ఎనిమీస్ ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా అంతే. ఇప్పుడు జార్డన్ క్వైట్గా ఉన్నారు, ఈజిప్ట్ క్వైట్గా ఉన్నారు, సిరియా క్వైట్గా ఉన్నారు. కానీ ఒక టైంలో వీళ్ళందరూ శత్రువులు. ఇప్పుడు లెబనాన్ అండ్ గాజా ఇంకా ఉన్నారు, మిగతా అన్నీ క్వైట్ అయిపోయారు. వీళ్ళిద్దరిని కొడితే వీళ్ళు కూడా క్వైట్ అయిపోతారు. గాజా ఆల్రెడీ క్వైట్గా ఉన్నారు, లెబనాన్ చేస్తున్నారు. ఇంకా వారంలో మొత్తం ఫ్లాట్ చేసేస్తారు వాళ్ళు. గాజాని ఎట్లా చేశారు అట్లా. దాంతో తెలుసు ఈ మనం ఎప్పుడు, అది పర్సనల్ లైఫ్లో కూడా అంతే, మీకు సహాయం చేసిన మనిషిని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా ఆ రోజు మీకు హెల్ప్ చేశారు, అది మనం గుర్తుపెట్టుకోండి. సేమ్ మీ మీద ఎవరైనా దాడి చేసి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడం ట్రై చేసిన అది కూడా మీరు మర్చిపోకూడదు. లెసన్గా పెట్టుకోవాలి. అది మా ప్రేక్షకులను చెప్పాలనుకుంటున్నాను. దీంతో మీకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ ఏంటి, ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి మనకి. వాళ్ళ డిసిప్లిన్ చెప్పాను నేను, వాళ్ళ టెక్నాలజీ చెప్పాను, అది నేర్చుకోండి. దట్ ఈస్ హౌ దే ఫంక్షన్. చిన్న దేశం ఇంత పవర్ఫుల్గా ఎట్లా మారింది అది మనం అర్థం చేసుకోవాలి. సార్ మీకు నచ్చిన దేశం మన భారత్ కాకుండా ఇజ్రాయెల్, ఎనీ డే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు కూడా కాదు, చాలా సంవత్సరాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీరు ఇప్పుడు వింటున్నారు, నేను 15-20 సంవత్సరాల ముందు ఇజ్రాయలీ సైంటిస్ట్తోని ఇక్కడ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని ఇజ్రాయలీ డాక్టర్స్ని కలిసాను, ఇజ్రాయలీ టెక్నోక్రాట్స్ కలిసాను. అప్పుడే అంత నచ్చడానికి కారణం సార్ అంటే వాళ్ళు, ఎందుకంటే నేను వాళ్ళ వైపు వాళ్ళ స్టోరీ వింటేనే మీకు అర్థమైపోతుంది. చిన్న దేశం, ఎవరు వాళ్ళని సహాయం చేయరు, వాళ్ళే వాళ్ళ వైపు నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చుక్క వర్షం లేని ఒక దేశం అగ్రికల్చర్లో టాప్ ఎట్లా అయింది. ఓకే, ఇప్పుడు కూడా గాజాకి నీళ్ళు ఇస్తున్నది ఇజ్రాయెల్. వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంది నీళ్ళు? డీసాలినేషన్ నుంచి చేస్తున్నారు, జార్డన్ రివర్ నుంచి తీసుకొస్తున్నారు. ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీలో సెల్ఫ్ సఫిషియెంట్, సెక్యూరిటీలో అన్నిట్లో వాళ్ళు దే ఆర్ సూపర్. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. మనం ఈవెన్ 20% వాళ్ళ ఎఫిషియన్సీ మనకు వస్తే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా చాలా పెరుగుతుంది మన దేశం. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే 140 కోట్ల మంది ఉన్నారు, ఏం చేయాలి?
సివిక్ సెన్స్ లేదు. ఓకే, ఏమని అంటే ఎందుకు మోదీ డిక్టేటర్ అంటారు, అది కాదు. యూ షుడ్ బి అ డిక్టేటర్ సమ్ టైమ్స్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. డిసిప్లిన్ అంటే ఏంటి, వర్క్ ఎథిక్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి. ఒక దేశం వాళ్ళ చేతిలో ఉన్న మినిమం ఎక్విప్మెంట్, మినిమం న్యాచురల్ రిసోర్సెస్ పెట్టుకొని దాన్ని చాలా పెద్ద దేశం ఎట్లా చేయాలని ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. అది ఇంపార్టెంట్. ఈ అరబ్ నేషన్స్ ఎంత డబ్బులు ఉండి కూడా వాళ్ళు ఇజ్రాయెల్ దగ్గర కూడా రాలేకపోతున్నారు. అది చాలా డిఫరెంట్. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బయట చిక్కుకుపోయిన వాళ్ళల్లో చాలా మంది ఆందోళన పడుతున్న పరిస్థితి, ఇక్కడున్న వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ. మా కూతురు మీరే ఎగ్జాంపుల్ సార్. 3 రోజుల నుంచి బహ్రీన్ లో ఉంది. షీ వాస్ ట్రావెలింగ్ టు కైరో. సార్ ఏం చెప్తున్నారు? హైదరాబాద్ బహ్రీన్ కైరో ఉండే 3 గంటల లేఓవర్ ఉండే బహ్రీన్ లో. ఓకే. ఆమె అబౌట్ టు బోర్డ్ ద ఫ్లైట్ అండ్ సడన్లీ షీ అండ్ హర్ హస్బెండ్ ఫ్లైట్ బోర్డ్ చేయడానికి వెళ్తే సడన్ గా వాళ్ళు ఆపేశారు, బాంబు పడుతుందని చెప్పి. 3 రోజులు వాళ్ళు అఫ్కోర్స్ చాలా బాగా చూసుకున్నారు. గల్ఫ్ ఎయిర్ వాళ్ళు 5 స్టార్ హోటల్లో పెట్టారు, ఫుడ్ అంతా ఫ్రీ, అన్ని చాలా బాగుంది. అక్కడ నడిమిట్లో బాంబ్ బ్లాస్ట్ ఉంది, ఇంటర్సెప్టర్ వింటున్నారు వాళ్ళు. బహ్రెయిన్లో అని చెప్పాను చూడండి, వాళ్ళు US 5th ఫ్లీట్ నేవల్ బేస్ని అటాక్ చేశారు వాళ్ళు. కానీ ఇవాళ సాయంత్రం పొద్దున వాళ్ళని పిలిపించి మేము మిమ్మల్ని దమ్మాం తీసుకెళ్తున్నాం సౌదీ అరేబియా అన్నారు. బార్డర్ క్రాస్ చేశారు వాళ్ళు. వీసా కూడా వాళ్ళే కట్టారు ఫీజు, గల్ఫ్ ఎయిర్ వాళ్ళు. బార్డర్ క్రాస్ చేసి 1 గంట సేపు ముందు షీ హాజ్ రీచ్ ద ఎయిర్పోర్ట్, దమ్మాం ఎయిర్పోర్ట్, సౌదీ అరేబియా. అక్కడి నుంచి వాళ్ళ కైరోకి వెళ్ళే ఫ్లైట్ రెడీ ఉందంట. సో బహుశా ఈ ఫోన్ ఇప్పుడు చెక్ చేస్తే తెలిసిపోతుంది, ఇంటర్వ్యూ కాగానే మెసేజ్లో ఉంటుంది షీ హాజ్ టేకన్ ఆఫ్ టు కైరో అని. టెన్షన్ ఉండే మాకు 3 రోజుల నుంచి, చాలా టెన్షన్ ఉండే. మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ మా కేరళ వైపు నుంచి, ఆంధ్ర, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రంజాన్ ఈద్ తర్వాత చాలా మంది ట్రావెల్ చేసిన టైం ఇది. ఇప్పుడు దుబాయ్లో కూడా సినీ యాక్టర్స్ దగ్గర నుంచి చాలా మంది చిక్కుకున్నారు. దుబాయ్ ఈజ్ అ ట్రాన్సిట్ పాయింట్. మన దేశం నుంచి చాలా సిటీస్ నుంచి దుబాయ్కి వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ చాలా దేశాలకు వెళ్తారు, యూరోప్కి వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, చాలా ఆస్ట్రేలియాకి వెళ్తారు, ఎక్కడైనా కానివ్వండి. సో దట్ ఎంటైర్ రూట్ ఇస్ చేంజ్డ్. ఇప్పుడు నిన్న రాత్రి నుంచే ఫ్లైట్స్ మొదలైనవి. ఎతిహాడ్ జస్ట్ ఫ్లోన్ టు ఢిల్లీ అండ్ ముంబై. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. ఫేజ్ కొంచెం ఎక్కువనే, కరెక్టే, అది ఎక్స్పెక్టెడ్. ఈ సీజన్లో కూడా ఎక్కువ ఉంటుంది ఎట్లా. అది కొంచెం కంట్రోల్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. కానీ చాలా మటుకు తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటున్నారు మేము కూడా ఆర్గనైజ్ చేస్తాం ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ కావాలంటే. కానీ సౌదీ అరేబియా, యుఏఈ, చాలా మటుకు యుఏఈ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. యుఏఈ కింగ్ ఏమన్నారంటే, వాళ్ళ రూలర్స్ ఏమన్నారంటే, ఎమీర్లు, ఏ దేశం నుంచి అయినా ఎవరైనా ఉన్నా ఇక్కడ మా దగ్గర టూరిస్ట్కి వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళకపోయిన వాళ్ళు ఏ హోటల్ అయినా ఉండొచ్చు, మేము వాళ్ళ బిల్లు మేము చూసుకుంటాం. ఎనీబడి హూ హస్ కమ్ యాజ్ అ టూరిస్ట్ టు యుఏఈ, వాళ్ళు రిటర్న్ వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ప్లీజ్ స్టే ఇన్ అ హోటల్. అన్ని హోటల్స్కి ఆర్డర్ ఇచ్చారు. ఈవెన్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ అప్ చేసేసారు. మీరు ఇక్కడ ఉండండి, మీరు ఏ రోజు మీ ఫ్లైట్స్ రెడీ అవుతుంది మీరు వెళ్ళిపోండి ఆ రోజు, అప్పుడు దాకా మేము మొత్తం ఖర్చు మేము చూసుకుంటాం. దట్ ఈస్ హౌ ఎ నేషన్ షుడ్ డీల్. మన దగ్గర ఇప్పుడు కూడా అది లేదు. నిన్న రాత్రి కూడా పిక్చర్స్ ఉండే, ఎయిర్పోర్ట్లో ఫ్లోర్లో వండుకుంటున్నారు మన వాళ్ళు. మన దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్, అది మన డిఫరెన్స్. మన దగ్గర చెప్పొచ్చు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, దుబాయ్ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ఎమిరేట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎతిహాద్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫ్లై దుబాయ్ దగ్గర డబ్బులు, అది కరెక్టే. కానీ అది చూసుకోవడంలో ఉంటుంది. ఇమేజ్ ఏం పంపిస్తున్నారు లోకం, దట్ వీఆర్ ఎ నేషన్ విచ్ వెల్కమ్స్ టూరిస్ట్. వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకున్నాం మేము. అది చాలా ఇంపార్టెంట్. మా ప్రాబ్లం మాకు ఉంది, మా మీద బాంబులు పడుతున్నాయి, అప్పుడు కూడా మిమ్మల్ని చూసుకుంటున్నాం. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట. అది మన దేశం ఇంకా నేర్చుకోవాల్సి. మన ఎయిర్లైన్స్ అస్సలు ఒక బ్రెడ్ పీసు, ఒక ముక్క జ్యూస్ ఇస్తారు అంతే. వాళ్ళు మొత్తం 5 స్టార్ హోటల్లో పెట్టి కంప్లీట్ అమ్యూనిటీస్ ఇచ్చి వాళ్ళు చూసుకున్నారు. యాజ్ సూన్ as the ఫ్లైట్ స్టార్టెడ్ ఇప్పుడు అందరినీ పంపించేస్తున్నారు ఒకరొకరు. అది చాలా డిఫరెంట్.